100 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకేంటో మరి వాగ్దానం ఇచ్చావు. వాగ్దానం ఇచ్చి ఇప్పుడుకి 25 సంవత్సరాలు అయిపోయింది. ఊరోళ్ళు తెగలు తీసినట్టు కనేస్తున్నారు పిల్లలందరినీ. నువ్వు చూస్తేనేమో మాట్లాడట్లా, పళ్ళు ఊడిపోతున్నాయి, బొగ్గలు జారిపోతున్నాయి. ఇంకెప్పుడు 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 మర్చిపోండి అంటున్నారు అందరూ. శూన్యం అయ్యేంత వరకు అబ్రహాం తీసుకొచ్చి శూన్యంలో ఇక వీడికి జరగదు అన్న టైంలో అప్పుడు ఆయన ఇచ్చాడు. ఒక ఇస్సాకునే కాదు, వాగ్దాన పుత్రుడిని ఇచ్చిన తర్వాత శారా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆమెకు ఎంతమంది? 8 మంది మగపిల్లలు. ఎవరికి? తాతయ్య గారికి. ఇక్కడితోనే చేతులు ఎత్తేసాడు అనుకున్న వ్యక్తి, అంటే నీ దేవుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే, ఇఫ్ హీ రీస్టార్ట్స్ ఇఫ్ హీ రీస్టార్ట్స్ మళ్ళీ ఆయన ప్రారంభించాడంటే, నీకు కొత్తలో ఉన్నప్పుడు ఏ పవర్ ఉంటుందో, బండి కొత్తగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ తిరిగి అట్లాగే చేస్తాడు. పరిస్థితులు నా విధంగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఈజ్ ఎ ఎలోహిమ్ గాడ్. ఆమేన్. ఇది తండ్రి అయిన దేవుని యొక్క కెపాసిటీ. ఇది తండ్రి అయిన దేవుని కెపాసిటీ. సో ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశాడో తెలియదు. ఈ విశ్వాన్ని ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు చేశాడో మనకు తెలియదు, ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ రోజున కూడా ఒకవేళ హబుల్ టెలిస్కోప్ పెట్టినా, లేకపోతే ఇంకేదో టెలిస్కోప్లోనైనా ఇప్పటి వరకు కనీసం యంత్రాలు కూడా చూడలేనంత సుదూరంగా ఇంకా విశ్వం ఉంది. ఇంకా విశ్వం ఎండుకి ఇంత టెక్నాలజీ మనిషికి వచ్చిన, కనీసం దేవుడు చేసిన దాన్ని నడిచెళ్ళి ఇక్కడ దాకా ఉంది అని చెప్పేవాడు ఇంతవరకు ఎవడు లేడు. చేసిన దాన్నే కొలవలేరు, చేసినోడు నేను కొలుస్తారు. చేసిన దాన్నే కొలవలేరు, చేసిన దాంట్లోనే నడవలేరు, చేసిన దానిలో అది ఏంటో వాళ్ళకి తెలియదు. అర్థం కాక ఏమంటున్నాడు? దేవుడు లేడు. అర్థం కాక ఏమంటున్నాడు? దేవుడు లేడు. జాగ్రత్త వినండి. హీ ఈజ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. నువ్వు సృజించబడినోడివి, నీకేంత తెలివితేటలుంటాయి, నిన్ను చేసినోడికి ఎన్ని ఉంటాయి మరి? మీ లెక్కల మాస్టర్కి లెక్కలు చెప్పినట్టు ఉంటుంది నువ్వు. కాబట్టి ఆయన అర్థం అవటం అంత తేలిక కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎలోహిమ్ గాడ్ క్రియేటర్. ఆ క్రియేషన్ కూడా శూన్యంలో నుంచి, ఆధారం లేనటువంటి స్థితిలో నుంచి ఆయన ఉనికిలోనికి దేన్నైనా తేగలిగిన వాడు, దాన్ని ఉనికిలో ఉంచగలిగిన వాడు, దాన్ని ఉనికిలో ఉంచి చూపించగలిగిన వాడు. ఇది నీ దేవుని కెపాసిటీ. అది భూమికైనా నక్షత్రాలకైనా తనని దేవుడుగా అంగీకరించిన ఎవరి జీవితంలోనైనా ఇప్పటికీ ఈ కార్యం ఆయన చేయగలడు.